పెన్షనర్లు అందరికీ నమస్కారం. రేపు జరగబోయే 239వ సిబిటి మీటింగు ఎజెండా చూస్తుంటే మరోసారి పెన్షనర్లందరినీ మోసం చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఉంది. వాస్తవంగా మనం రాబోయే ఎన్నికల్లో అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మనకు అనుకూలమైన నిర్ణయాలు, ముఖ్యంగా హైయర్ పెన్షన్ విషయంలోనూ ఈపీఎస్ 95 పెన్షనర్స్కి ఇతరత్ర అంశాల మీద పెన్షనర్లకు అనుగుణంగా కనీస పెన్షన్ పెంచడం కోసం ఇలాంటి ముఖ్యమైన అంశాలని, అలాగే 2014 ముందు రిటైర్ అయిన వారికి ఏదో బెనిఫిట్ చూపిస్తారు అని చెప్పి ఆశపడ్డాం. కానీ ఎజెండాలో ఎక్కడా కూడా ఆ ప్రస్తావన లేనట్టుగా వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. అయితే మరి రేపు సిబిటి మీటింగ్ ఎందుకోసం అని అన్నప్పుడు చూసినప్పుడు కేవలం వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అంటే ఇప్పటి వరకు ఉన్న ఈపీఎఫ్ఓ యొక్క పేమెంట్స్, లావాదేవీలు వీటన్నిటిని డిజిటలైజేషన్ చేయడానికి అప్రూవల్ కోసం ఈ మీటింగ్ నిర్వహిస్తామన్నట్టు తెలిసింది. అంటే ఏంటి, భవిష్యత్తులో మన ఆధార్ కార్డ్ నెంబర్ లాగా ఒక నెంబర్ ఇచ్చి యూఏఎన్ నెంబర్ అని ఆ నెంబర్ బేస్ మీద అన్ని ట్రాన్సాక్షన్లు చేసి అన్ని ట్రాన్సాక్షన్లకి కూడా కీలకంగా ఆ నెంబరే ఉంటుంది అన్నమాట. అంటే ఒక రకంగా సాంకేతిక యుగంలో అది మంచి పరిణామమే. కానీ కత్తి మంచోడి చేతిలో ఉంటే చక్కగా కూరగాయలు తరిమి మంచి కూర వండుకుని తినడానికి అవకాశం ఉంటుంది. అదే ఒక దుర్మార్గుడి చేతిలో ఆ కత్తి ఉంటే ఎన్ని పీకులకు వస్తాడో తెలియదు. కాబట్టి వీళ్ళు చేయబోయే సాంకేతికతను చూసి మెచ్చుకోవాలో, లేకపోతే రేపొద్దున్న కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేట్టుగా ఈ ఎజెండాను పెడుతున్నారో మరి అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే మనకు ఒక అవకాశం ఉంది. రేపు 10 గంటలకు 11 గంటలు మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు మనందరం కూడా పెద్ద ఎత్తున మన యొక్క వాయిస్ని, మన యొక్క డిమాండ్స్ని, కనీస పెన్షన్ పెంచాలి, హయ్యర్ పెన్షన్ అందరికీ వర్తింపు చేయాలి, 2014 ముందు వాళ్ళు కూడా హయ్యర్ పెన్షన్ వర్తింపు చేయాలనే డిమాండ్స్ తోటి సంబంధిత అధికారులకి, మంత్రులకి మనం ఈరోజు అలాగే రేపు ఉదయం 11 గంటల లోపు ఎన్ని వీలైతే అన్ని మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు కానీ ఈమెయిల్ మెసేజ్లు కానీ ఖచ్చితంగా పంపిస్తే ఆ ఒత్తిడికి కనీసం కొంతైనా డిస్కషన్ జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ మరోసారి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ యూనిట్ తరఫున మిమ్మల్ని అందరికీ పేరు పేరున కోరుతున్నాను. ధన్యవాదాలు.